ఇప్పుడైతే వర్షం పడుతుంది. వర్షాకాలంలో మనము కొన్ని పనులు చేయడం వల్ల మొక్కల్లో అయితే కొన్ని మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది కొన్ని ఇలా వర్షాకాలంలో మనకి లేత చిగుర్లు వచ్చి మంచిగా పూత రావాలి, మొక్కలు అనేటువంటి మంచి హెల్తీగా ఉండాలి అంటే ఇలా ముదిరిపోయిన కొమ్మలు ఏమన్నా ఉంటే, అవసరం లేని కొమ్మలు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. గులాబీ మొక్కలకి మంచిగా చూడండి, అలా చేయడం వల్లనే మనకి మొక్క అనేటువంటి మంచిగా చిగురు వచ్చింది. మనం ఎక్కడైతే ఆకు తీసేస్తున్నామో ఆ ప్లేస్లో మంచిగా చిగురు వస్తుంది. అలా చిగురు రావడం వల్ల మొక్క అయితే మంచిగా పూత వస్తుంది. చూడండి, మనం పెట్టుకున్నటువంటిది ఇది నేను నర్సరీలో తీసుకొచ్చినటువంటి పాటే, దాన్ని అయితే రీపార్ట్ చేయలేదు. చాలా మంత్స్ అవుతుంది, చాలా ఇయర్స్ అవుతుంది. ఇది తీసుకొచ్చి దగ్గర 5-6 ఇయర్స్ అవుతుంది. అదే కుండీలోనే ఉంది, అదే చిన్న పాటలోనే, కానీ మొక్క మాత్రం మంచిగా హెల్తీగా ఉంటుంది. అలా ఉండడానికి మొక్కకు ఉన్నటువంటి ఆకులు తీసేస్తూ దీంట్లో ఉన్నటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని లూజ్ చేసుకుంటూ ఉంటాను. దాంతోపాటు మొక్కకు కావాల్సినటువంటి లిక్విడ్ పోషకాలు ఇస్తాను. మొక్కకి కాల్షియం అవసరం కదా, కాల్షియం ఇస్తాను. అలా రకరకాలుగా ఇవ్వడం వల్ల